మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మహోన్నతుని స్వరము అనేటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నా. సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా కొనసాగించుటకు సహాయం చేస్తున్నటువంటి దేవదేవునికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తున్నాను. మీరందరూ బాగుండాలని, మన దేశం బాగుండాలని, ప్రపంచమంతా కూడా సమాధానంగా క్షేమంగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి సేవకునిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ ఎపిసోడ్లో మీరు నీ వాక్యములో నుండి మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ప్రభువా, మీరు మాతో మాట్లాడుతుండగా మేము మీలో సంపూర్ణమైన స్థితిలోనికి వచ్చినట్లుగా మీ కృప చూపండి. ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడు, కుటుంబాలు, వారి బిడ్డలు, వారి కలిగిన సమస్తమును కూడా మీరు బలపరిచి ఆదరించండి. రోగులుంటే స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణ లగుటకు సాగిపోదుము. ఈ వాక్యాన్ని గత ఎపిసోడ్లో మాట్లాడుతూ వస్తూ ఉన్నాము. అయితే ఇందులో మనము సంపూర్ణముగా క్రీస్తులో సంపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితంగా, సంపూర్ణమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారముగా మనం ఉండాలి అని దేవుడు చెబుతున్నటువంటి ఈ సత్యాన్ని, మరి సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలంటే లేఖనాలు మనకు ఏ ఏ స్థితిలో మనం సంపూర్ణం అవ్వాలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిగా మనం ధ్యానించాము, సంపూర్ణులము అవ్వాలి అంటే మనము దేవుని జ్ఞానము సంపూర్ణమైంది కాబట్టి ఆ జ్ఞానము, ఆ వివేకము అనే దానిలో మనము సంపూర్ణులముగా ఉండాలని గత ఎపిసోడ్లో మనము మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండవ విషయానికి మనం వద్దాం. మనం సంపూర్ణం అవ్వాలంటే రెండవ విషయం ఏమిటి అంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై అంటాడు. ఆయన చిత్తాన్ని, ఆయన చిత్తం అనేదాన్ని మనము పూర్ణముగా గ్రహించాలి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆ చివరి ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ముందుకు ఒక పాత్ర వస్తుంది. ఆ పాత్ర వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాత్ర విషయమై దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రభువా, నా ముందున్నటువంటి ఈ గిన్నె తొలగించుము, అయినప్పటికీ నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమే నెరవేరునుగాక అంటాడు. భూలోకంలో యేసు ప్రభువారు దేవుని చిత్తమును సంపూర్ణముగా గ్రహించి ఆయన 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్య చేసినట్లుగా మనము చూస్తాం. దేవుని చిత్తం అనేది అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన చిత్తమే భూమి మీద జరగాలి. మరి పరలోక ప్రార్థనలో అనగా యేసు ప్రభు శిష్యులు కూడా పరలోక ప్రార్థన
లేక ప్రార్థన నేర్పమని యేసు ప్రభుని అడిగినప్పుడు ఆయన ఆ పరలోక ప్రార్థనలో నీ చిత్తము భూలోకమందు నెరవేరునుగాక అనేటువంటి మాటను ఆయన వారికి నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దేవుని చిత్తం అనేది చాలా ఉన్నతమైంది, అది చాలా లోతు అయింది. మరి బైబిల్ మొత్తం మనం ఆయన చిత్తం గురించి చూసి ఈరోజు బోధించ సమయం కాదు, కానీ మనము కొన్ని ఆయన చిత్తం సంపూర్ణంగా ఆయన చిత్తములో మనం ఉండాలి, సంపూర్ణముగా ఆయన చిత్తం మనం తెలుసుకోవాలి, సంపూర్ణంగా ఆయన చిత్తమును మనము జరిగించాలనే ఉద్దేశంతో దేవుడు సంపూర్ణముగా లేక పరిపూర్ణముగా ఆ సంగతులు మనం తెలుసుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలామంది దేవుని చిత్తమును ఎరగక, దేవుని చిత్తమును తెలుసుకొనక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, మరి వాళ్ళు ఆ చిత్తమునకు వ్యతిరేకముగా చాలా కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆయన చిత్తమునకు అనుకూలము కాక మరి వారికి అనుకూలంగా, వారి ఉద్దేశాల ప్రకారంగా, వారి జ్ఞానం ప్రకారంగా, వారి తలంపుల ప్రకారంగా మరి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని చిత్తం ఏంటో మనం పూర్తిగా తెలుసుకుంటే, గ్రహించగలిగితే మనము మంచి కార్యాలు ఆయన చిత్త ప్రకారంగా చేసి మేలులు పొందుతాము, వర్ధిల్తాము. ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా, సత్య సాక్షులుగా మనము జీవించడానికి అవకాశం ఉంది అనేది దేవుడు చెప్తున్నమాట. అంతేకాదు, దేవుడు పరిపూర్ణుడు, ఆయన రాజ్యము కూడా పరిపూర్ణమైనదే, ఆయన వాక్యము కూడా పరిపూర్ణమైనదే, ఆయన చిత్తము కూడా పరిపూర్ణమైనదే, ఆయన జ్ఞానము కూడా పరిపూర్ణమైనదే, ఆయన వివేకము కూడా పరిపూర్ణమైనదే. ఈ పరిపూర్ణమైనటువంటి ఈ మాటలు దాదాపుగా ఈ కొలసీ పత్రికలో ఎక్కువగా మనం చూస్తాం. మొదటిగా మనం చూసాం, ఆయన సంపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణమైనటువంటి వివేకం, సంపూర్ణమైనటువంటి ఆయన చిత్తం అని మనము వస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు సంపూర్ణంగా ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకుంటే మనము తప్పక ఆ సంపూర్ణతలో ఆయనను మనము ఘనపరిచే వారముగా ఉంటామని దేవుని వాక్యాన్ని బట్టి సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన చిత్తం నీకు తెలియకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటావని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఆయన చిత్తము అనేది మనం బైబిల్లో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడతడు మన పితరులు దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, అపోస్తలుల యొక్క పరిచర్యలో అద్భుతమైనటువంటి సంఘటన ఏమిటి అంటే, వాళ్ళ పరిచర్యలో దేవుని చిత్తం మనం చూస్తాం, దేవుని ఆలోచన వాళ్ళ పరిచర్యలో మనం చూస్తాం. ఎందుకంటే ఆ పరిచర్య చేసినటువంటి అపోస్తలులు, ఆ పరిచర్య చేసినటువంటి సేవకులు, ఆ పరిచర్య చేసిన సువార్తికులు, వాళ్ళు దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారుగా. ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు ఈ 22వ అధ్యాయములో ఆయన మాట్లాడుతూ వస్తాడు. ఏంటి ఆ మాట అంటే, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతును చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు యొక్క చిత్తమును, దేవుని చిత్తమును తెలుసుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తును నియమించుకున్నాడు. ఆయన నోటి మాటల ద్వారా, ఆయనను చూచుట ద్వారా దేవుని చిత్తము ఏమిటో గ్రహించడానికి దేవుడు ఆయనను నియమించుకున్నట్లుగా. ఆయన మాత్రమే కాదు, ఆయన భూమి మీద 12 మంది శిష్యులను నియమించుకోవటానికి
అలాగే అపోస్తుడైనటువంటి పౌలు గారిని ప్రత్యేకంగా అన్ని జనులకు దేవుని చిత్తమును తెలియచేయటానికి నియమించుకున్నట్లుగా మనము అక్కడ వాక్య భాగాలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన చిత్తము మనకు తెలియాలి అంటే అక్కడ అంటాడు, ఆ నీతిమంతును చూచుటకు, ఆయన నోటి మాటలు వినుటకు, దేవుణ్ణి చూచుటకు, యేసు ప్రభుని చూచుటకు, ఆయన నోటి మాటలు మనం వినుటకు, తద్వారా జరిగేటువంటి విషయం ఏంటంటే, ఆయన చూచినప్పుడు, ఆయన నోటి మాటలు మనం విన్నప్పుడు మనకు కలిగే అనుభవం ఏంటంటే, దేవుని చిత్తము మన పట్ల, దేవుని చిత్తం మన కుటుంబం పట్ల, దేవుని చిత్తం మన యొక్క భవిష్యత్తు పట్ల ఏమైందో అది తెలుసుకోవటానికి ఆస్కారం ఉందంటాడు. దేవుని చిత్తం ప్రియులరా, దేవుని చిత్తం తెలుసుకోవటానికి మరి ఈ లోకంలో యేసు ప్రభువారు రావలసి వచ్చింది, ఆయన మాట్లాడాల్సి వచ్చింది, ఆయన కనిపించాల్సి వచ్చింది. ఆయన వచ్చి కనిపించకుండా, ఆయన వచ్చి మాట్లాడకుండా ఉంటే దేవుని చిత్తము ఏదో ఈ లోకానికి తెలియదు, దైవత్వం ఏదో ఈ లోకానికి తెలియదు, మానవ హృదయం ఎలా ఉందో ఈ లోకానికి తెలియదు, పాపం అంటే ఏంటో ఈ లోకానికి పూర్తిగా తెలియదు, పరలోకం ఏంటో ఈ లోకానికి తెలియదు, అపవిత్రత ఏంటో, అపవిత్రాత్మలు ఏంటో లోకానికి పూర్తిగా తెలియదు. ఆయన రావటాన్ని బట్టి, ఆయన మాట్లాడటాన్ని బట్టి దేవుని చిత్తము మాత్రమే కాక సమస్తమును కూడా ఆయన తెలియచేస్తూ వచ్చాడు. దేవుని చిత్తం ఏమిటి అనేది తెలియాలి మనిషికి. దేవుని చిత్తం ఏమిటని మనం చూసినప్పుడు బైబిల్లో మనకు కనిపించేటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయములో దేవుడు చెప్పిన మాట ఇది. అంతటా ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన కారణం ఏంటంటే, మార్క్సు వార్త 1వ అధ్యాయములో ఆయన చెప్పిన మాట, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అంటాడు. ప్రతి మనిషి కూడా మారు మనస్సు పొందటం దేవుని చిత్తం, మార్పు చెందటం దేవుని చిత్తం, పాపాన్ని విడిచిపెట్టడం దేవుని చిత్తం, శాప విమోచన కలిగి ఉండటం దేవుని చిత్తం, నరకం నుండి మనుషుడు తప్పించబడటం దేవుని చిత్తం. కాబట్టి ఆయన చిత్తమును తెలియచేయటానికి, నీతిమంతుడని దేవుడు కనపడటానికి, మాట్లాడటానికి వచ్చారు అనేటువంటి సంగతిని పౌలు గారు ద్వారా, అపోస్తలుల కార్యాల గ్రంథము ద్వారా మనము చూస్తూ ఉన్నాము. మరొక విషయం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు సంఘమును దర్శించుటకు దేవుని చిత్తమును అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం, మనము చేస్తున్నటువంటి సేవ కావచ్చు, మనము నడిపించుకుంటున్నటువంటి కుటుంబం కావచ్చు, మనము చేస్తున్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దానిలో దేవుని చిత్తం ఎంతవరకు మనము చేయగలుగుతున్నాము అనేది మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. దేవుని చిత్తములో సంఘాన్ని సేవకుడు దర్శిస్తే అది అద్భుతమైనటువంటి కార్యముగా, దేవుని చిత్త ప్రకారంగా కుటుంబాన్ని దైవజనుడు లేక దేవుని పిల్లలమైన మనము నడిపించుకుంటూ ఉంటే అది ఎంతో అద్భుతం. దేవుని చిత్తానుసారంగా ఉద్యోగం చేస్తే అది ఎంతో అద్భుతం. దేవుని చిత్తానుసారంగా నువ్వు వ్యాపారం చేసావనుకో అది ఎంతో అద్భుతం జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అంటాడు. దేవుని చిత్తం వలన, అలాగనే ఆయన చిత్తములో
అద్భుతం, ఆయన చిత్తములో మనకు వీలు కలుగజేసేటువంటి కార్యాలు కూడా ఉన్నాయని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తా ఉన్నాను. అంతేకాక దేవుని పిల్లారా, ఆయన చిత్తము గురించి రోమిలికి రాస్తున్న పత్రిక 9వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. 9:19వ వచనం, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నిన్నెందుకు ఇలాగు చేసితవని రూపింపబడినది రూపించు వానితో చెప్పునా? ప్రియులారా, దేవుని చిత్తమును మనం ఎదిరించగలమా? దేవుని చిత్తమును మనం ఎదిరించడానికి ఏ పార్టీ వారము? కొమ్మరి దగ్గరకు కొండ వెళ్ళి నన్ను ఎందుకు ఇలా చేసావని అడగగలుగుతా? బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి లేక తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు పుట్టించావని నువ్వు అడిగేటువంటి ఆ అనుభవం నువ్వు కలిగి ఉంటావు మంచిదా? దేవుని చిత్తమును మనుష్యుడు ఎప్పుడు కూడా ఎదిరించకూడదు. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే ఎంత ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటా. దేవుని చిత్తాన్ని ఎప్పుడు కూడా ఎదిరించకూడదు. ఏ ప్రాంతంలో నువ్వు పుట్టావో తెలియదు, ఏ ప్రాంతంలో మనం మరణిస్తామో కూడా మనకు తెలియదు. అదంతా దేవుని చిత్తంలో ఉంది. మన జనన మరణాలు మన చిత్తం కాదు కదా, దేవుని చిత్తంలో ఉన్నాయి. అయినా నీ జననాన్ని బట్టి కానీ, నీ యొక్క కష్టాలను బట్టి కానీ, నీ యొక్క ఇబ్బందులను బట్టి కానీ దేవుని చిత్తమును ఎప్పుడు కూడా నువ్వు ఎదిరించకూడదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తము తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఆయన్ను ఎదిరించేటువంటి అవకాశం ఉండదు. ఆయనను కలగజేశాడు, స్త్రీని గాను పురుషుని గాను. చాలామంది ఈ రోజుల్లో ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. స్త్రీలు పురుషులు అయిపోతున్నారు, పురుషులు స్త్రీలుగా మారిపోతున్నారు. వస్త్రధారణ బట్టి, ఆపరేషన్లను బట్టి వాళ్ళు మార్చుకుంటున్నారు. కానీ అది దేవుని చిత్తం కాదని, దాని ద్వారా శాపం మనుషుల మీదకు వస్తుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని చిత్తమును పూర్తిగా నువ్వు వెరిగి నడుచుకోవాల్సిందిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. రోమిలికి రాస్తున్న పత్రిక 15వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసినప్పుడు, సహోదరులారా, నేను యోదయలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెనని అంటాడు. ప్రియులారా, దేవుని చిత్తము మీతో కలిసి నేను ఉండాలి అని సంఘానికి రాస్తూ అంటాడు. దేవుని చిత్తము వలన నేను దుష్టుల చేతిలో నుండి, అంధకారుల చేతిలో నుండి, అపవిత్రమైన మనుషుల చేతిలో నుండి విడిపించబడి మీతో కలిసి నేను పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను మీతో కూడా విశ్రాంతి పొందినట్లును సేవ చేయనట్లు నా కొరకు ప్రార్థన చేయండి. ఒక సేవకుని యొక్క సేవ ఏంటి? దాని యొక్క భావం అంటే దైవజనుడు ఎప్పుడు కూడా దుష్టుల చేతులోంచి విడిపించబడటం దేవుని చిత్తముగా ఉంది. అంతేకాకుండా ప్రియులరా, సంఘముతో కలిసి దేవునికి ఇష్టమైన సేవ చేయనట్లు దేవుని చిత్తమైంది. మూడవదిగా మనం అక్కడ చూస్తే సంఘముతో కూడా విశ్రాంతి పొందేటువంటి అనుభవం కూడా అందులో ఉంది. అది దేవుని చిత్తం, దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు దేవుని చిత్తమును మనం తెలుసుకోవాలి. ఎదురవుతున్న శోధనను బట్టి, సమస్యను బట్టి, పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, తెలియకుండా మాట్లాడకూడదు. మనం తెలుసుకొని
జలంలో పడి నువ్వు వెళ్ళినప్పటికీ దేవుని చిత్తమైతే, నదుల్లో పడి వెళ్ళినప్పుడు దేవుని చిత్తమైతే, అగ్నిలో పడి వెళ్ళిన దేవుని చిత్తమైతే, యెషయా గ్రంథం మనం 53లో చూస్తాం. ఇదంతా కూడాను అది దేవుని చిత్తమైతే ఆ నీళ్లు నిన్ను ముంచలేవు, నదులు నిన్ను ముంచలేవు, అగ్ని నిన్ను కాల్చలేదు. దేవుడు తప్పించి దేవునికి ఇష్టమైన సేవ చేయించుకుంటాడు. ఇష్టమైన పరిచారకురాలుగా, ప్రవక్తగా దేవుడు నిన్ను నడిపించుకుంటాడని దేవుని వాక్యమును బట్టి నేను తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుని చిత్తమును మనం బైబిల్లోంచి ఎక్కువగా గ్రహించే వారముగా ఉండాలి. చూడండి, ఒక మాటను చదువుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన పౌలను సహోదరుడైన సోస్తెనేసును కొరింథీయులున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి, పరిశుద్ధులుగా ఉండి పిలువబడిన వారికి అని చెప్పని రాస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలే మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడ్డాను. నేను మాత్రమే కాదు, అనేక మంది పిలువబడ్డారు. దేవుని చిత్తం వలన సంఘము అనే దానిలోనికి అనేక మంది పిలువబడ్డారు. దేవుని చిత్తం అయితే పౌలు ఎలాంటి వాడు? ఆయన సాక్ష్యం ఇస్తుంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. హింసకుడు, దూషకుడు, హానికరమైనటువంటి వ్యక్తి ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో తన జీవితం కొనసాగిస్తున్నాడు. అతను చదువుంది, ధనముంది, వేదాంతం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నప్పటికీ పౌలు గారు స్థితి దేవుల్లోకి వచ్చాక గ్రహించింది ఏంటంటే, దూషకుడను, హింసకుడను, హానికరుడను అంటాడు. ఇలాంటి భయంకరమైనటువంటి ఆ వ్యక్తి, ఎంత ఘోరమైనటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చాడు అంటే దేవుని చిత్తములోనికి వచ్చాడు. దేవుని చిత్తములోనికి మనిషి రావాలి. దేవుని చిత్తం ఏంటో మనిషి తెలుసుకోవాలి. దేవుని చిత్తం మనిషి తెలుసుకుంటే లోకంలో ఉండలేడు. దేవుని చిత్తం తెలుసుకుంటే మనిషి పాపంలో ఉండలేడు. దేవుని చిత్తం తెలుసుకుంటే మనిషి అజ్ఞానములో ఉండలేడు, అపవిత్రతలో ఉండలేడు. దేవుని చిత్తం తెలుసుకుంటే లోకములో ఏమాత్రము కూడా మనుగడ కొనసాగించలేడు. దేవుని చిత్తం తెలుసుకుంటే ఆయన పిలుపులోనికి వచ్చి ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన చిత్తానుసారముగా జీవించేటువంటి వ్యక్తిగా, ఒక మాటలో చెప్పాలంటే అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిలబడిపోతాడు. ఈరోజు సోదరి సోదరుడా, ఈ వాక్యం వింటున్నావు, నీవే స్థితిలో ఉన్నావు? దోషకుడిగా, దొంగగా, మోసగాడివిగా, చెడు చేసే వ్యక్తివిగా, అపవిత్రమైన బ్రతుకులో, చీకట్లో, అంధకారములో, కష్ట నష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, పోరాటాల్లో, ఆదరలేని స్థితిలో ఎక్కడున్నావో నో ప్రాబ్లం. దేవుడు ఈరోజు తన చిత్తమును నువ్వు ఎరిగి, నీ పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవునికి ఒక మంచి అభిప్రాయం ఉంది, నీ పట్ల దేవునికి చాలా ప్రేమ ఉంది, అనురాగం ఉంది, కృప విస్తరిస్తూ ఉంది నీ పట్ల. కాబట్టి ఆయన చిత్తములోనికి నువ్వు రావాలని దేవుని చిత్తాన్ని తెలుసుకో. పౌలు గారు అదే చెప్తాడు, దేవుని చిత్తం వల్ల యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నేను ఉండాలని ఆయన నన్ను పిలిచాడు. దోషకుడినైన నన్ను, చెడిపోయిన నన్ను, పాడైపోయిన నువ్వు అనుకుంటున్నావా? నువ్వెంత ఘోరమైన పాపివైనా నిన్ను దేవుడు క్షమించటమే ఆయన చిత్తం. నువ్వెంత కృంగిపోయి కృషించిపోతున్నా నిన్ను లేవనెత్తటం దేవుని చిత్తం. నీకెన్ని సమస్యలున్నా, ఎవరు నిన్ను ఆదుకునేవారు లేకపోయినా ఆ స్థితి నుండి నిన్ను
అనేక మందికి దీవెనకరంగా చేయాలనేదే దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు ఆయన చిత్తం ఎరిగి ఆయన దగ్గరకు రా. మనుషులు సహవాసాన్ని, లోకపు సహవాసాన్ని దూరం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఆయన చిత్తం తెలుసుకోవడానికి ప్రయత్నించి, నీ పట్ల ఆయన ఉద్దేశం, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటానికి నువ్వు ముందుకురా. ఆయన చిత్తాన్ని తెలుసుకో. ఇదిగో బైబిల్ ఉంది ఇక్కడ. ఈ బైబిల్లో దేవుని చిత్తం నీ పట్ల ఎంతో ఉన్నదో దేవుడు రాస్తా వచ్చాడు. కాబట్టి ఆయన చిత్తంలోనికి నువ్వు వస్తే దేవాది దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ప్రతి క్రైస్తవుడు కూడా సంపూర్ణుడు అవ్వాలి అంటే దానిలో ఒక భాగం దేవుని చిత్తం తెలుసుకోవటం, దేవుని చిత్తం సంపూర్ణముగా నువ్వు తెలుసుకోవటం. కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకో. ఇంకా వాక్యాన్ని చదువు. నేను చెప్పింది కొద్ది రెఫరెన్సులు మాత్రమే. దేవుని చిత్తం బైబిల్లో పూర్తిగా ఉంది. లేఖనాలను చదివినట్లయితే ఆయన చిత్తం తెలుస్తుంది. ఆయన చిత్తంలో కూడా నువ్వు పరిపూర్ణమైనటువంటి వ్యక్తివిగా ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దైవాశీస్సులు.